న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: 11,467 కోట్లతో అమరావతి పనుల పునః ప్రారంభం. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమేమిటి? సుప్రీంకోర్టు ప్రశ్న. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 40 ఏళ్లు, నేటికి వెంటాడుతున్న విషపు నీడలు. మహారాష్ట్రలో ఏం జరుగుతుంది? సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్సే. ఆటలో అలజడి, గినీలో ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ. కిడ్నీల ఆరోగ్యానికి తోడ్పడే ఆహారం. ఈరోజు వార్తలను చూద్దాం. 11,467 కోట్లతో అమరావతి పనుల పునః ప్రారంభం. రాజధాని అమరావతిలో తొలి దశలో 11,467 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. 2,498 కోట్లతో కొన్ని ప్రధాన రహదారుల పనులను, 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కాలువల అభివృద్ధి, 3 రిజర్వాయర్ల నిర్మాణం చేపడతారు. అఖిల భారత సర్వీసుల అధికారులు, గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల నివాస భవనాలను 3,525 కోట్లతో పూర్తి చేస్తారు. భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి పనులను 3,859 కోట్లతో కొనసాగిస్తారు. 2019కు ముందున్న టెండర్లు రద్దు చేసి కొత్త ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ఈ పనులకు మళ్లీ టెండర్లు పిలవనున్నారు. అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టుకు 984.10 కోట్లను సవరించిన అంచనాలతో కొత్తగా టెండర్లు పిలిచేందుకు అథారిటీ పిలుపునిచ్చింది. ప్రాజెక్ట్ ఆలస్యంతో సిఆర్డీఏ నష్టపోయే 270.71 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధంగా మొత్తం 23 అంశాలకు అథారిటీ ఆమోదం తెలిపింది. వాటిలో చాలా పనులను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి రానున్న నిధులతో చేపట్టనున్నారు. సజ్జల భార్గవరెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. మాకు ఎవరిపైనా సానుభూతి లేదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా అందుకు బాధ్యులను శిక్షించవలసిందే. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన పత్రాల్లో చెప్పినట్లుగా అతను చేసి ఉంటే అది అత్యంత అవమానకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సజ్జల భార్గవరెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తనపై బీఎస్ఎస్ సెక్షన్ 111 కింద పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ వైకాపా సామాజిక మాధ్యమ ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరపడానికి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల భుయాన్ల నేతృత్వంలోని ధర్మాసనం నిరాకరించింది. పిటిషనర్ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది. అంతవరకు అరెస్ట్ చేయకుండా 2 వారాల మధ్యంతర రక్షణ ఇచ్చింది. తరువాత హైకోర్టు వాదనలు విని తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చునని స్పష్టం చేసింది. మధ్యంతర రక్షణను కొనసాగించాలా వద్దా అన్నదానిపై హైకోర్టు తన విచక్షణ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చునని పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యమేమిటి? వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై దాఖలైన అక్రమాస్తుల కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతోందని సుప్రీంకోర్టు సిబిఐని ప్రశ్నించింది. ఆ కేసుల విచారణ ఏ పరిస్థితిలో ఉంది? ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ కేసులు దాఖలు అయ్యాయో పట్టిక రూపంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. నత్తనడకన నడుస్తున్న ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నందున జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన కేసులపై సోమవారం ధర్మాసనం విచారించింది. ఈ కేసుల్లో ఏ ఉత్తర్వులు జారీ చేయాలన్నది
పరిశీలిస్తామని పేర్కొంది. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు 40 ఏళ్లు. భోపాల్లో నాడు విషవాయువును పీల్చిన వెంటనే మరణించిన వారు అదృష్టవంతులు. దాన్ని పీల్చి ప్రాణాలతో బయటపడ్డవారే దురదృష్టవంతులు. ఎందుకంటే వారు దీర్ఘకాలం పాటు తీవ్ర అనారోగ్యంతో నేటికి బాధపడుతున్నారు. కొందరు ఇప్పటికీ జీవచ్ఛవాలుగా ఉన్నారు. తమ తర్వాతి తరం కూడా ఇబ్బంది పడుతుంటే చూస్తూ నరకయాతన అనుభవిస్తున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన పలువురు చేసిన వ్యాఖ్యలు నాటి విపత్తు ప్రభావాన్ని తెలియచేస్తున్నాయి. భోపాల్ విపత్తు ప్రమాదం, దాని ప్రభావం తరాల కొద్దీ నగరవాసులను వెంటాడుతూనే ఉంది. నాడు విషవాయువును పీల్చిన వేల మంది శాశ్వతంగా మంచాన పడ్డారు. కుటుంబ పెద్ద దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా రోడ్డున పడ్డ కుటుంబాలు ఎన్నో. అలా నాటి విపత్తు నగరవాసులను ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థిక పరంగా కూడా చతికిలపడిచేసింది. సమస్య అక్కడితో ముగియలేదు. ఎంఐసిని పీల్చిన గర్భిణులకు పుట్టిన పిల్లల్లో అనేక మంది పుట్టుకతో వైకల్యం బారిన పడ్డారు. ఆ విషవాయువును పీల్చిన వారి భావి సంతానంలో అనేక సమస్యలు తలెత్తాయి. బాధితుల కుటుంబాల్లో 3వ తరం పిల్లల్లోనూ శ్వాసకోశ సంబంధిత సమస్యలు వెంటాడుతున్నాయి. అంధత్వం, జన్యులోపాలు కనిపిస్తూనే ఉన్నాయి. విపత్తు కారణంగా భోపాల్లో శిశు మరణాల రేటు, మృత శిశు జన్నాలు పెరిగినట్లుగా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠకు తెరపడలేదు. సోమవారం జరగవలసిన కీలక సమావేశం రద్దయింది. అనారోగ్యం పేరుతో శివసేన అధినేత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికే పరిమితమయ్యారు. ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు. దీంతో మహాయుతి భేటీ జరగలేదు. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలను పరిశీలకులుగా భాజపా అధిష్టానం నియమించింది. 4వ తేదీన 132 మంది ఎమ్మెల్యేలతో వీరిద్దరూ చర్చలు జరపనున్నారు. అనంతరం శాసనసభాపక్ష నేత ఎంపికపై నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తారు. ఫుట్బాల్ అభిమానుల మధ్య ఘర్షణ. పశ్చిమాఫ్రికా దేశం గినీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా 2 వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 56 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. గినీ సైనిక పాలకుడు మమాడి డౌంబోయా గౌరవార్థం దేశంలోని 2వ అతిపెద్ద నగరం జెరకోరోలో టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదం అయ్యింది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకు వెళ్లారు. దీంతో ప్రత్యర్థి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది. వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. కొందరు పోలీసు స్టేషన్లపై నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. కుమారుడికి క్షమాభిక్ష, బైడెన్ సంచలన నిర్ణయం. అక్రమ ఆయుధం కొనుగోలు కేసులో దోషిగా తేలిన తన కుమారుడు హంటర్ బైడెన్కు అమెరికా అధ్యక్షుడిగా తనకున్న విశేషాధికారాలతో బేషరతుగా పూర్తిస్థాయి క్షమాభిక్ష పెట్టారు. ఆయుధం కొనుగోలు సహా 2 క్రిమినల్ కేసుల్లో విముక్తి కల్పించారు. తన కుమారుడిపై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవిగా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఓ తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారంటూ ఆదివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి వైదొలగనున్న సమయంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. దీనిని కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. కిడ్నీల ఆరోగ్య రక్షణకు తోడ్పడే ఆహారం. శరీరంలో ఏ కారణంగా వ్యర్థాలు పేరుకుపోయినా వాటి దుష్ప్రభావం ముందు కిడ్నీలపైనే పడుతుంది. అందుకే కిడ్నీలు సక్రమంగా పనిచేయాలంటే శరీరంలో అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఒక్కో అవయవానికి శక్తినిచ్చే
సహజ సిద్ధమైన కొన్ని ప్రత్యేక ఆహార పదార్థాలు తీసుకోవాలి. అలాంటి ఆహార పదార్థాల్లో కొన్నిటిని చూద్దాం. నిమ్మ. అన్ని కాలాలలోనూ అన్ని ప్రాంతాల్లోనూ లభ్యమయ్యే నిమ్మ శరీరంలోని కలుషితాలను బయటికి పంపడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజు పరగడుపున ఒక నిమ్మకాయ రసాన్ని నీళ్లలో కలిపి తాగితే శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. శరీర బరువును తగ్గించడం నిమ్మ కలిగి ఉండే గొప్ప గుణం. యాపిల్. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, లవణాలు, పీచు పదార్థం, వీటితో పాటు ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర వ్యర్థాలను చాలా వేగంగా బయటకు పంపిస్తాయి. విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బెర్రీ పండ్లు. స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ, బ్లూబెర్రీ ఈ జాతి పండ్లన్నిటిలోనూ సి విటమిన్, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. ఈ పండ్లలో ఉండే ఫ్యాటీ యాసిడ్ శరీర బరువును అదుపులో ఉంచుతుంది. పైనాపిల్. ఈ పళ్లలో కీళ్ల సమస్యల వల్ల వచ్చే వాపు తగ్గించే గుణాలు, గాయాలను త్వరగా మాన్పే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. 10వ తరగతికి 100 రోజుల ప్రణాళిక. 10వ తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఎన్సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈ ఏడాది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న సందర్భంగా విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. చలో ఢిల్లీని అడ్డుకున్న పోలీసులు. నోయిడాలో రైతుల నిరసన ర్యాలీ నిలిపివేత. అండర్-19 ఆసియా కప్లో జపాన్పై భారత్ ఘన విజయం. ఈ ప్రపంచ కప్లో భారత్ తొలి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ మహ్మద్ అమాన్ 118 బంతుల్లో 122 నాటౌట్ శతకం సాధించడంతో ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో 211 పరుగుల తేడాతో పసికోన జపాన్ను భారత్ చిత్తు చేసింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.